క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ 23వ ఈ ఫౌండర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇది వాళ్ళ పండగ. కేవలం మనకే కాదు, మొత్తం ఈ ఆసుపత్రి స్థాపించిన దగ్గర నుంచి నాటి నుంచి ఈరోజు వరకు ఎంతమంది ఇక్కడ వైద్యం పొందారో, ఎంతమంది నాకు తెలిసి సుమారు అందరూ కూడా ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఈ ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళారు. అందరూ కూడా ఒక పండగ దినం ఈరోజు. ఈ ఆసుపత్రికి సంబంధించిన రోగులైతేనేమి, అలాగే డోనర్స్ అయితేనేమి, మిగతా మాకు మా అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ డాక్టర్స్కి అయితేనేమి, హెచ్ఓడీస్కి అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్ ప్రతి ఒక్కరు కూడా. సో ముందుగా అందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పద్మభూషణ్ పివి సింధు గారికి, అలాగే వుడ్ బి డాక్టర్ ఫ్యూచర్లో శ్రీలీల గారికి, అలాగే ప్రణవి చంద్ర గారికి, అందరికీ మా అందరి ఆసుపత్రి తరఫున మా ఆహ్వానం పలుకుతున్నాం. మా టోటల్ మా బోర్డు తరఫున, అలాగే మా టోటల్ అందరూ డాక్టర్సు, నాన్ డాక్టర్స్, పారామెడికల్ అండ్ అందరి తరఫున, ప్రతి ఒక్కరి తరఫున మా ఆహ్వానం పలుకుతూ, నాకు ఒకటే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకటి ఈ భూమి మీద అందరూ పడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. అక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ బీజం నుంచి, అంకురం నుంచి. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అది నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత సారాంశం. అంటే మహా అనుభవాలను, మహోత్తర భావాలను, అలాగే మహత్తర ఈ యొక్క ఏవైతే మనం అనుకుంటామో వాటిలన్నింటినీ రూపుదాల్చడానికి ఆచరణను మహత్యంగా కలిగిన వారే, పొందిన వారే ఈ మహాత్ములు అవుతారు. అంటే ఎప్పుడు